మార్చి 22 నుంచి క్యాష్ రిచ్ లీగ్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో 10 జట్లు పోటీ పడుతుండగా ఈసారి ముంబైపై అందరి చూపు పడింది. రోహిత్ శర్మను కెప్టెన్ నుంచి తప్పించి ఆ బాధ్యతను హార్దిక్ అప్పగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హార్దిక్ కెప్టెన్సీ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి రోజురోజుకు పెరుగుతుంది. అలాగే హార్దిక్ నాయకత్వంలో రోహిత్ ఆటగాడిగా మాత్రమే కొనసాగుతాడు. ఇది రోహిత్ అభిమానులకు అస్సలు మింగుడు పడటం లేదు. దీంతో రోహిత్ ఫ్యాన్స్ ముంబైని సపోర్ట్ చేయబోమని తెగేసి చెబుతున్నారు. దీంతో హార్దిక్పై మరింత ఒత్తిడి పెరిగింది. రోహిత్ సారథ్యంలో ముంబై 5 సార్లు ఛాంపియన్గా నిలిచింది. అయితే ఆరోసారి కప్పు కొట్టాలన్న ముంబై ఆశలు తీరుతాయా లేదా అన్నది పక్కన పెడితే తాజాగా హార్దిక్ పాండ్యా మరోసారి గాయం బారిన పడ్డట్టు తెలుస్తుంది. ప్రాక్టీస్లో హార్దిక్ పాండ్యా ఇబ్బంది పడిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. ఎడమకాలికి గాయమైనట్లు వీడియో చూస్తే అర్థమవుతుంది. బెంచ్పై పడుకున్న హార్దిక్కు ఫిజియో చికిత్స అందిస్తుండగా బౌలింగ్ కోచ్ లసిత్ మలింగా అక్కడే ఉన్నాడు. అయితే హార్దిక్ గాయం తీవ్రతపై స్పష్టత లేకపోవడంతో ముంబై ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా ఐపీఎల్ ఫ్యాన్స్కు బీసీసీఐ బిగ్ షాక్ ఇవ్వబోతుందట. దేశంలో దశల వారీగా ఎన్నికలు జరగనుండటంతో సెకండ్ హాఫ్ మ్యాచ్లను విదేశాల్లో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. మొదట్లో ఎన్నికల షెడ్యూల్ ప్రకారం సెకండ్ హాఫ్ మ్యాచ్లను కూడా భారత్లోనే నిర్ణయించాలని బీసీసీఐ భావించింది. ఎన్నికలు జరగని నగరాల్లో మ్యాచ్లు పెట్టాలనుకుంది. కానీ సార్వత్రిక ఎన్నికలు పలు దశల్లో నిర్వహించాలని భారత ఎన్నికల సంఘం నిర్ణయించడంతో బీసీసీఐ తమ ప్రణాళికలను మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మొదట ప్రకటించిన మ్యాచ్లు ఇండియాలో జరిపించి మిగతా మ్యాచ్లను విదేశాలకు షిఫ్ట్ చేయాలని బీసీసీఐ వర్గాలు భావిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇదే జరిగితే ఐపీఎల్ మ్యాచ్లు చూడాలని ఆశపడ్డ అభిమానులకు బిగ్ షాక్ అని చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.